మన భారతీయ సంప్రదాయంలో వేదాలకు ఎంత గౌరవముందో అందరికీ తెలిసిందే కదా. కాని అదే సంప్రదాయంలో వాటిని సూటిగా ధైర్యంగా ప్రశ్నించిన శక్తివంతమైన గొంతులు కూడా ఉన్నాయి. ఈరోజు మనం అలాంటి ముగ్గురు కీలకమైన విమర్శకుల గురించి, వాళ్ల వాదనల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూడబోయే ప్రతి వాదన కూడా ఒక నిర్దిష్టమైన మూల గ్రంథం నుంచి తీసుకున్నదే. ఆ ఆధారంతో వేదాల మీదున్న మూడు పూర్తిగా భిన్నమైన విమర్శలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఒక సంప్రదాయంలో ఏవైతే అత్యంత పవిత్ర గ్రంథాలని అనుకుంటామో అవే అత్యంత వివాదాస్పదంగా ఉంటే ఈ ప్రశ్నతోనే మన చర్చ మొదలుపెడదాం. ఎందుకంటే ఈ గ్రంథాల చుట్టూ కేవలం ఆరాధనే కాదు, అసమ్మతి, మేధోపరమైన చర్చలకు కూడా చాలా పెద్ద చరిత్రే ఉంది. ఆ తీవ్రమైన విమర్శ కూడా ఈ సంప్రదాయంలో ఒక భాగమేనన్నది మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇక విషయంలోకి వద్దాం. మనం చూడబోయే మొదటి దృక్కోణం చాలా ప్రాచీనమైనది, అంతేకాదు చాలా ఘాటైనది కూడా. అదే వేదాలపై భౌతికవాద దృష్టితో తీవ్రమైన విమర్శ చేసిన చార్వాక దర్శనం. చూడండి, చార్వాకుడి విమర్శ ఎంత సూటిగా పదునుగా ఉందో. వేదాలని దైవ సమానంగా భావించే సమాజంలో వాటిని రాసిన వాళ్లనే ఇలా ప్రశ్నించడమంటే ఆ కాలంలో అదొక సంచలనమే కదా. అసలింత బలమైన ఆరోపణ చేయడానికి కారణాలేమై ఉంటాయో కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడే మనకు చార్వాక దర్శనం యొక్క అసలు సిద్ధాంతం అర్థమవుతుంది. వాళ్లు పూర్తి భౌతికవాదులు, అంటే కంటికి కనిపిస్తేనే నిజం, లేకపోతే అబద్ధం అని నమ్మేవాళ్లు. సో వాళ్ల దృష్టిలో వేదాలు దేవుడు చెప్పినవి కానే కావు, కేవలం మనుషులు రాసినవి. అది ఎలాంటి మనుషులు? బుద్ధి, నీతి లేనివాళ్లు అని వాళ్ల వాదన. అంతేకాదు, వేదాల్లోని కొన్ని మంత్రాలు అసభ్యంగా, అర్థం లేకుండా హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ముఖంమీదే చెప్పారు. ఇది వేదాలను సమూలంగా తిరస్కరించే ఒక భౌతికవాద దృక్కోణం అన్నమాట. సరే, ప్రాచీన భౌతికవాదం నుంచి ఇప్పుడు మనం ఆధునిక ఆధ్యాత్మికత వైపు వద్దాం. ఈయన వేదాలను తిరస్కరించలేదు, కాని వాటిని మనం చూసే పద్ధతినే, ఆ దృక్కోణాన్నే పూర్తిగా మార్చేశారు. ఆయనే శ్రీ అరబిందో. శ్రీ అరబిందో వాదన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయనేమంటారంటే, అసలు సమస్య వేదాల్లో లేదట, వాటిని మనం అర్థం చేసుకున్న పద్ధతిలోనే ఉందట. ఒకప్పుడు వేద మంత్రాలకు చాలా లోతైన ఆధ్యాత్మిక, సైంటిఫిక్ మీనింగ్స్ ఉండేవట. కాని రాను రాను వాటిని కేవలం యజ్ఞయాగాదుల్లో వాడే కర్మకాండల సూత్రాలుగా, ఏవో రహస్యమైన టెక్నికల్ ఫార్ములాలుగా మార్చేశారట. సింపుల్గా చెప్పాలంటే జ్ఞానం కాస్త కేవలం కర్మగా మిగిలిపోయిందని ఆయన బాధపడ్డారు. ఇప్పుడు మనం మూడో విమర్శకొద్దాం. ఇది చాలా ప్రభావవంతమైంది. ఇది పూర్తిగా సామాజిక కోణం నుంచి వచ్చింది. ఆ గొంతు మరెవరిదో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. అంబేద్కర్ మాటల్లో ఆశ్చర్యం, ఆవేదన రెండూ కనిపిస్తాయి. చూడండి, ఆయన పోరాటమంతా సామాజిక సమానత్వం కోసమే కదా. ఆ దృష్టితో చూసినప్పుడు ఆయన దృష్టిలో ఏమీ లేని ఈ వేదాలకి అంత పెద్ద మేధావులు కూడా ఎందుకు అంత విలువిస్తున్నారు అని ప్రశ్నించారు. ఇది కేవలం ఒక తాత్విక విమర్శ కాదు, అప్పటి సామాజిక అధికార వ్యవస్థలనే సవాల్ చేయడం. అంబేద్కర్ విమర్శను మనం మూడు ముఖ్యమైన పాయింట్స్గా చూడొచ్చు. 1. వేదాల్లోని జ్ఞానాన్ని కొద్దిమందికే పరిమితం చేసి దాన్ని సామాన్య ప్రజల్ని అణిచివేయడానికి ఒక ఆయుధంగా వాడారు అని ఆయన అన్నారు. 2. ఈ వేదాలన్నీ ఒకేసారి రాసినవి కావు, కాలంతో పాటు వాటిలో ఎన్నో కొత్త విషయాలు చేర్చారు. వీటినే మనం ప్రక్షిప్తాలు అంటాం. దానివల్ల వాటి స్వచ్ఛత అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం అని ఆయన వాదన. ఇక ఈ కారణాలన్నింటి వల్ల ఫైనల్గా ఆయన వేదాలను జ్ఞానపరంగా శూన్యం, అంటే ఏమీ లేనివి అని తేల్చేశారు. సరే, ఇప్పటిదాకా మనం మూడు పూర్తిగా వేర్వేరు ప్రపంచాలు చూశాం. 1 ప్రాచీన భౌతికవాదం, 2 ఆధునిక ఆధ్యాత్మికత, 3 సామాజిక విప్లవం. ఈ మూడు దృక్కోణాల్ని ఇలా పక్కపక్కన పెట్టి చూసినప్పుడు మనకొకటి స్పష్టంగా అర్థమవుతోంది. వేదాల మీద చర్చ అనేది ఎంత విస్తృతంగా, ఎన్ని రకాలుగా జరిగిందో కదా. ఈ ముగ్గురి అభిప్రాయాల మధ్య తేడాలు చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. చూడండి, చార్వాకుడుగు వేదాలు రాసిన వాళ్లను నేరుగా మోసగాళ్లు, దొంగలు అని కొట్టిపారేశాడు. కాని అరబిందో ఏమన్నారు? వాళ్లు దైవ ప్రేరణ పొందినవాళ్లు, కాని వాళ్లు చెప్పిందాన్ని తర్వాత వక్రీకరించారని అన్నారు. ఇక అంబేద్కర్ దృష్టిలో వాళ్లు జస్ట్ మనుషులు, కంటెంట్ విషయంలో కూడా అంతే తేడా. ఒకరికి అది అశ్లీలం, హింస అనిపిస్తే ఇంకొకరికి లోతైన జ్ఞానం అనిపించింది. మరొకరికేమో అది శూన్యం, అణచివేతకొక సాధనం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. వేదాల మీద విమర్శ అనేది ఈ మధ్యకాలంలో పుట్టింది కాదు, అది ఎప్పట్నుంచో
ప్రాచీన నాస్తికవాదం నుంచి మొదలుకొని ఆధునిక సామాజిక న్యాయ పోరాటాల దాకా సాగుతూ వస్తున్న ఒక నిరంతర మేధోప్రవాహం. ఈ విశ్లేషణను మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపేమో తరతరాలుగా వస్తున్న అపారమైన గౌరవం, మరోవైపేమో ఇంత పదునైన తీవ్రమైన విమర్శ. ఈ రెండింటి మధ్య ఉండి కూడా ఈ పవిత్ర గ్రంథాలు తమ శక్తిని, ప్రభావాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నాయే? కేవలం గుడ్డి నమ్మకం వల్లే ఇవి నిలబడుతున్నాయా? లేక వీటిమీద జరిగే ఈ నిరంతర చర్చే వీటికి కొత్త జీవాన్ని పోస్తుందా? దీని గురించి ఆలోచించాలి.